హాయ్ అండి అందరికీ. నా పేరు శైలక్ష్మి అండి. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను. మీరందరి సపోర్ట్ నాకు కావాలండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు వచ్చేసి నేను టమాటా పప్పు చేస్తున్నానండి నా స్టైల్లో. ఒకసారి చేసి చూడండి, మీరు కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ టైప్లో చేస్తే. ముందుగా దీనికి కావాల్సిన పోపు దినుసులు, టమాటాలు, కరివేపాకు, కొద్దిగా చింతపండు, నేను ములక్కాడ కూడా వేస్తున్నానండి. అంటే టమాటా పప్పులో కొంచెం ములక్కాడ వేస్తే ఫ్లేవర్ బాగుంటుందండి. ఈసారి ట్రై చేసి చూడండి. ముందుగా పోపు దినుసులు వేసి వేగిన తర్వాత ములక్కాడ వేయాలండి. అంటే గమ్మున వేగదు కదా, టమాటా అయితే ముందే మెల్ట్ అయిపోతుంది కాబట్టి అవసరం లేదు. అందుకని ముందు ములక్కాడ వేసి వేగిన తర్వాత అప్పుడు టమాటా ముక్కలు వేయాలండి. అవి కూడా వేగిన తర్వాత కొద్దిగా పసుపు, ఉప్పు, కారం కూడా వేసి కాసేపు మగ్గించాలి. వేసిన తర్వాత కాసేపు మరగనివ్వాలండి. కొద్దిగా చింతపండు నీళ్ళు కూడా పులుపు కూడా చూసుకుని ఇంకా కావాలంటే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే పులుపైన మళ్ళీ కమ్మదనం పోతుందండి పప్పు కదా. పప్పు రెడీ అయిపోతుందండి ఒక 15 minutesకి. చింతపండు నీళ్ళు కూడా వేసిన స్టైల్లో కాసేపు మరగనివ్వాలండి ఒక 10 minutes. నేను ఈ రోజు అయితే కొంచెం పలుచగానే చేస్తానండి. టమాటా అయినా సరే, అంటే ఇది సమ్మర్ కదా, కొంచెం పలుచగా గరిటె జారుగానే బాగుంటుందని అలా చేశాను. హైలో అప్పుడప్పుడు కూడా గట్టిగా చేస్తాను. మీరు సపోర్ట్ చేస్తారని అలా మరిగిన తర్వాత ఒక 10 to 15 minutes మరిగిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర కూడా జరిగి ఉడికించి పప్పు వేసేయాలండి అందులో.